పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గాను తన బాధ్యతలు బాగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలాగే హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసి డబ్బింగ్ కూడా కానిచ్చారు. అయితే ఎటొచ్చి ఇప్పుడు టాపిక్ అంతా టికెట్ రేట్స్ ఇంకా అదనపు షోస్ గురించే. ఈ విషయంలో కూడా పవన్ ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా నిర్మాతలు టికెట్ ధరలు పెంచాలి అనుకుంటే లేదా అదనపు షోలు వేయాలి అనుకుంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారా అనుమతులు తీసుకోవాలి. అది ఆయన సినిమా అయినా సరే అని తేల్చి చెప్పేశారు. ఇది చాలా మంచి సందేశం అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా అభిమానులు మాత్రం ఆయన సినిమా చాలా కాలం తర్వాత థియేటర్లోకి రావడంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి వాళ్ళు రాత్రి 12 గంటల షోలు వేయాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం దీనికి అంగీకరించట్లేదు. ఎందుకంటే ఇటీవల కొన్ని రాత్రి షోలు సమయంలో ప్రమాదాలు జరిగాయి కాబట్టి పవన్ అటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. ఆయన అభిమానుల భద్రతే ముఖ్యమని భావిస్తున్నారు. అందుకే పవన్ క్లోజ్ వర్గాలు చెబుతున్నట్లు మిడ్ నైట్ షోలు కాకుండా ఉదయం 4 గంటలకు షోలు పెట్టే అవకాశాలు పరిశీలిస్తున్నారు. నిర్మాత ఏఎం రత్న ఈ విషయాన్ని ఛాంబర్తో చర్చిస్తున్నారని సమాచారం. అయితే అభిమానులు కొంత నిరాశ పడుతున్నారు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా. అందుకే వాళ్ళు ప్రీమియర్ షోలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. ఇక హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల కానుంది. సినిమా రిలీజ్ అవుతున్నా సరే ఆయన తన బాధ్యతను తెలిసి అభిమానుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు మరింత గౌరవించదగినవిగా మారాయి. ఇది కదా పవన్ అంటే. అందుకే ఆయనకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.